షర్మిల గారు బస్ యాత్రలో ఇప్పుడు ఏదైతే ఏపీలో పర్యటిస్తున్నారో ఆ పర్యటనలో భాగంగా దెందులూరు అలాగే చింతలపూడి కాన్స్టిట్యున్సీకి రాబోతున్నారు. సో మొదటిగా రేపు 4ంటికి తిరువూరు నుంచి చింతలపూడి కాన్స్టిట్యున్సీకి షర్మిల గారు వస్తారు. ఇక్కడ రోడ్ షోలో అంటే చింతలపూడిలో ఆగి అక్కడ ప్రజలతో కొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి వైఆర్ రోడ్ గోపనపాలెం వస్తారు. అలాగే గోపనపాలెంలో కూడా రోడ్ కార్నర్ మీటింగ్ అంటే రోడ్డు మీదే మేడం మాట్లాడతారు, మీటింగ్ చేస్తారు. అక్కడి నుంచి మా పక్క ఉన్న కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతున్నారు. ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ దాటి వెళ్ళిపోతున్నారు. అలానే 29వ తారీఖున ఈ పర్యటనలో భాగంగా తిరిగి 29వ తారీఖున పోలవరం కాన్స్టిట్యున్సీకి కూడా మేడం వస్తున్నారు. అక్కడ ఉన్న వారిని అక్కడ పరిస్థితుల గురించి కూడా మాట్లాడబోతున్నారు. సో ఈ బస్సు యాత్రలో భాగంగా రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా రేపు చింతలపూడి అలాగే దెందులూరు కూడా రాబోతున్నారు. సో మేమంతా కూడా మేడం గారి రాక కోసం ఆ సభ కోసం వెయిట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వీట్లు ఇవ్వడంలో ఆంతర్యం అంటూ ఏమీ లేదు. జనరల్గానే నేను ఫస్ట్ డే 19వ తారీఖు అఫిడవిట్ ఇచ్చాను. అయితే అఫిడవిట్లో కొన్ని పేపర్స్ మిస్ అయినాయి. సో దానికి సంబంధించి వారు నాకు చిన్న ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఏ పేపర్స్ అయితే మిస్ అయినాయో అవన్నీ మళ్ళీ సెర్చ్ చేయమని. సో దాంతోపాటు ఒక ఫుల్ సెట్ ఒకటి ప్రజెంట్ చేశాను. అయితే మొదట ప్రజెంట్ చేసినప్పుడు కొంత మేము అనుకోకుండా అవన్నీ ప్రకటించకపోవడం జరిగింది. సరే రెండో సెట్లో మేము మళ్ళీ అవన్నీ కొంత ప్రకటించడం జరిగింది. అలాగే మూడో సెట్లో కూడా ఆస్తులకు సంబంధించి ఏది దాయలేదు మేము. సో ప్రకటించడం జరిగింది. సో ఈ 37 కోట్లు అనేది కూడా ఇది నా అలాగే నా కుటుంబ స్వార్జితం. అంటే నేను నా భర్త గారు మేము సంపాదించిన ఆస్తులు. అందులో మేము దాచుకోవడానికో భయపడటానికో ఏమీ లేదు. ఎందుకంటే మేము ఒక ఎన్ఆర్ఐస్, మేము బయట దేశాల్లో ఉన్నాము. అక్కడ మేము చేసిన సర్వీసు అలాంటి వాటితోటి వచ్చిన డబ్బుతో కొనుక్కున్న ఆస్తులు. సో బహుశా ఎక్కువ అయితే అయి ఉండొచ్చు, ఒక ఇండివిజువల్ నెట్వర్త్. బట్ ఇది మేము, మా ఫ్యామిలీ, అలాగే మా రాజకీయ భవిష్యత్తు. ప్రస్తుతానికైతే మేము ఏం చేయాలో అది చేసాము. మేము అఫిడవిట్స్లో మేము ఏం డిక్లేర్ చేయాలో అది చేసాము క్లియర్గా. సో ఇంకా దానికి మించి మేము చెప్పడానికి ఇప్పుడు ప్రస్తుతానికి చేయడానికి కూడా ఏమీ లేదు. అలానే మాకు ప్రత్యర్థులు అనేది కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు, బయట కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి మేము భయపడేది లేదు, లేకపోతే వాళ్ళని చూసి మేము రాజకీయాల నుంచి తప్పుకునేది లేదు. మాకు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లో మేము ధీటుగానే ఉన్నాము. కాంగ్రెస్ అనే బ్రాండ్ ఎప్పుడూ ధీటుగానే ఉంది, ఇక ముందు కూడా ధీటుగానే ఉంటుంది, దేనికి భయపడడం. నుంచి మేము రేపు 27వ తారీఖు నుంచి ప్రచారం మొదలు పెట్టబోతున్నాము. అలాగే రేపు షర్మిలమ్మ గారి పర్యటన ముగియగానే ఇక మేము ఫుల్ లెంత్ ప్రచారంలోకి వెళ్ళబోతున్నాము. అలాగే మా ప్రచారంలో భాగంగా మేము ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 2 రోజులు కేటాయించడం జరిగింది. బహుశా పోలవరం అనే ఒక ప్రాంతం మాత్రం 3 రోజులు తిరగాల్సి వస్తుంది, చాలా పెద్ద ప్లేస్ కాబట్టి. సో ఇప్పుడు ఈరోజు మేము కూర్చొని దాని మీద ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంది. 29వ తారీఖు షర్మిల గారు ఆల్రెడీ పోలవరం కూడా వస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు షర్మిల గారు ఏ ప్రాంతాలు పర్యటించబోతున్నారో ఇవన్నీ ఆఖరిలో ఒకసారి మేము పర్యటించబోతున్నాము. ముందుగా మేము ఎక్కడైతే కాంగ్రెస్కి పట్టు ఉందో ఆ నియోజకవర్గాలకి వెళ్ళి అక్కడ జనాల అవగాహన తెచ్చి అక్కడ ముందు ఓటింగ్ శాతం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఐడియాలో ఉన్నాము. సో దాని ప్రకారంగానే మా ప్రచారం కూడా జరగబోతుంది. ప్రజలందరూ అవినాష్ మీదో జగన్ మీదో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, లేదా తన సొంత చెల్లెళ్ళు అని చెప్పుకోలేని పరిస్థితిలో నా బంధువులంతా నా మీద తిరగబడ్డారు అని చెప్పుకుంటున్నారు.
ఆయన ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, నిజానిజాలు ప్రజలకన్నా తన తోడబుట్టిన చెల్లెలకే బాగా తెలుసు. ఆమె మాటను అబద్ధమని ఒక అన్న చెప్తున్నాడు అంటే అందులో ఖచ్చితంగా కుట్రకోణమే ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయి ఈరోజు అదే ఆడపిల్ల అవసరమైతే ఆ రోజు జగన్ కోసం నిలబడింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడింది, తండ్రి ఆశయం కోసం నిలబడింది. ఆ అమ్మాయి చెప్పే మాటలో నిజాయితీ ఉంది. నువ్వు చేసే పనిలో నిజాయితీ ఎక్కడుంది? ఆ రోజు కరెక్ట్గా ఎలక్షన్ టైంలో బాబాయ్ చనిపోతే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి నీ సొంత బాబాయ్ చనిపోతే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయించలేదు? ఎందుకు దోషులు పట్టుకోలేదు? ఈ ఒక్క పనిలోనే, ఈ నిజాయితీలోనే, ఈ కమిట్మెంట్లోనే, ఈ సిన్సియారిటీలోనే అవినాష్ రెడ్డి దొరో తెలిసిపోతుంది. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ప్రజలు శిక్షించకపోవచ్చు, కానీ జరిగిన సందర్భము, జరిగిన టైము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అతను దోషం నిర్దేశం ప్రతి ఒక్కరికి చెప్తున్నాయి. దీనికి సంజయ్ ఎవరు చెప్పగలరు? 5 సంవత్సరాలు ఒక దోషికి ఎంక్వైరీ చేయించలేకపోయారా? ఒక దోషిని పట్టుకోలేకపోయారా? సొంత బాబాయ్, నీకు మమకారం ఉండాలిగా, నీ కన్నా వాళ్ళ మీద, నీ కుటుంబం మీద సిన్సియారిటీ ఉండాలిగా. నీ భార్యకే జరిగితే, నీ పిల్లలకే జరిగితే నువ్వు ఊరుకుంటావా? వదిలేస్తావా అట్లా? ఏది నీ సిన్సియారిటీ? నువ్వు తప్పే చేయలేదు, కానీ నీ సిన్సియారిటీ చూపించుకోలేదు కదా. కాబట్టి నీ సిన్సియారిటీ లోపాన్ని, నీ కమిట్మెంట్ లోపాన్ని నువ్వు ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు. నీ వాళ్ళని ఈ రోజున రోడ్డును పడేసావు, సొంత చెల్లెలకి న్యాయం చేయలేదు అనేది ఒకరు చెప్పకపోయినా ప్రజలందరికీ అర్థమవుతుంది. 100 సార్లు నేను ఈ తప్పు చేయలేదని చెప్పినా ఒక్కసారి కూడా నువ్వు ప్రాపర్గా ఎంక్వైరీ చేయించలేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. దీన్ని మార్చలేము. కాబట్టి ఆ కుట్రలో నువ్వు కూడా భాగంగా ఉన్నావు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లేదని 100% నమ్ముతున్నాం. కులాన్నో, ఒక మతాన్నో, ఒక రంగునో ఇది మాది అని ఆపాదించుకోవడం మనుషుల మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఆకాశం నీలం రంగులో ఉంటుంది. అంటే ఏంటి? ఆకాశం వైసీపీ పార్టీకి ఏమన్నా సపోర్ట్ చేస్తుందన్న, భూమి పచ్చగా ఉంటుంది అంటే ఏంటి? వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ భూమి పచ్చగా ఉందని సపోర్ట్ చేస్తుందా? ఇలా ఆలోచించేవాళ్ళు మూర్ఖులు. ప్రపంచంలో ఉన్న కలర్లు కొన్ని, ఆ కలర్లో మనకు నచ్చినవి మనం కొన్ని శుభప్రదంగా, కొన్ని అశుభంగా ఉంటాయి కాబట్టి వదిలేస్తూ కొన్ని మనం ఆపాదించుకుంటూ వెళ్తూ ఉంటాం మన నమ్మకాలను బట్టి. ఆ నమ్మకాన్ని కూడా ఒక రాజకీయ పార్టీ రంగు పులిమి, వీళ్ళు పలానా కలర్ వేసుకున్నారు, పలానా కలర్ వేసుకున్నారు, పలానా చెప్పులు కాళ్ళకేసుకున్నారు కాబట్టి వీళ్ళు మా పార్టీ వాళ్ళని ఎవరైనా చెప్పుకుంటే దీనికంటే సిగ్గుచేటు, దిగజారితనం ఇంకోటి ఉండదు. ఎవరికి ఇష్టమైన బట్టలు కట్టుకోవచ్చు, ఎవరికి ఇష్టమైన కలర్లు వేసుకోవచ్చు. దాన్ని తీసుకొని వీళ్ళు ఈ కలర్ వేసుకున్నారు కాబట్టి మా పార్టీ వాళ్ళు అని అంటే వీళ్ళకంటే ఫూలిష్ పీపుల్ ఇంకెవరు ఉండరు. దిగజారుతనం అది. అంటే ఇంతకంటే వీళ్ళకి చెప్పుకోవడానికి, ఆపాదించుకోవడానికి ఇంకేం దొరకలేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.